SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై అబద్ధపు ప్రచారం మానుకోవాలని సీనియర్ నాయకులకు సూచించారు. మొన్న కౌంటింగ్ కేంద్రం వద్ద గొడవకు కారణమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని ఆరోపించారు. బ్యాలెట్ బాక్సులను మార్చి ఎందుకే ఎమ్మెల్యే లోపలికి వెళ్లారని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ఆరోపించారు. తాండూరులో డెవలప్మెంట్కు సిద్ధమని సవాల్ విసిరారు. పోలీస్ అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలకడం మానుకోవాలని, ప్రజల మేలు కోసం పనిచేయాలని రాజు గౌడ్ వ్యాఖ్యానించారు. మీతో ఎలా అభివృద్ధి చేయించాలో మాకు బాగా తెలుసని, పేదలకు ఇస్తామన్న 200 ఇళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, ఆసిఫ్, కౌన్సిలర్ జావీదులు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశానికి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్తో పాటు సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, శ్రీనివాసచారి, నరకుల నరేందర్ గౌడ్, ఆసిఫ్, కౌన్సిలర్లు జావీద్, యువ నాయకులు రుద్రు పటేల్, ఫైజల్ ఖాన్, ఏజాజ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ భవన్లో నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. ఎక్స్ టీడీపీ లీడర్లు, ఎక్స్ బీఆర్ఎస్ లీడర్లు, ప్రస్తుత కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి అల్మర్జీస్ బీమారీ అయింది. అల్మర్జీస్ అంటే మర్చిపోతారు అనమాట. గతం మర్చిపోతారు, ఇప్పుడు ఏం చేస్తున్నాం మర్చిపోతారు. వాళ్ళు 2-3 పార్టీలు తిరిగి వచ్చి నిన్న మాకు మీరు పార్టీలు మారినట్టు. సరే, దాని గురించి చెప్తాం. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు? మనోహర్ రెడ్డి దేవుడు, మనోహర్ రెడ్డి రాముడు, మనోహర్ రెడ్డి భీముడు, మనోహర్ రెడ్డి వాష్రూమ్ పోతే వాసన రాదు, మనోహర్ రెడ్డి చాలా మంచోడు అని ఇవన్నీ కూడా చెప్తాం. సరే, మంచోడే, మేము కూడా అంటున్నాం. మనోహర్ మంచోడే అంటున్నాం, మేము చెడ్డోడు అంటున్నామా? మేమేమంటున్నామంటే అస్సలు గొడవకు కారణం ఏడికేం జరిగింది, అస్సలు గొడవకు మూల కారణం ఏంది? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు 25 మంది గుండాలకు పోలింగ్ స్టేషన్లకు ఎందుకు తీసుకుపోయినావు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నువ్వు 25 మందికి తీసుకుపోకపోతే మా నాయకులు కానీ మేము కానీ ఎందుకు పోతాం? ఆడికి మాకేం అవసరం ఉండే పోయేవారికి? ఆడికి పోవాల్సిన అవసరం ఏముండే? మాకు మీరు లోపల చూరబడి మీరు లోపల ఆడ మా పైలట్ పేపర్లని తీసి ఇంకో బాక్స్లో వేయడానికి ప్రయత్నం చేసిరు కాబట్టే మా పైలట్ మేము కూడా ఒక స్పీడ్ నుంచి పోయినాము. అక్కడ పోలీసు వాళ్ళతోటి కొంచెం వాగ్వాదన ఆర్గ్యుమెంట్ జరిగినాక సరే అనుకోని సందర్భాల్లో అవి చిన్న జరిగినాయి. దానికి కేసు కూడా ఫేస్ చేసినాము. దానికి కోర్టులో కూడా మేము న్యాయపరంగా చూసుకుంటాం. కానీ మీరు ఎందుకు పోయినరు? ఎందుకు పోవాల్సి వచ్చిందో ఒకసారి నాకు చెప్పాలి. మీరు పోవడం వల్లనే అక్కడ న్యూసెన్స్ జరిగింది. మీరు పోవడం వల్లనే ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, మన పోలీసులకు గొడవ జరిగింది. సరే, మేము తప్పు చేసినాం కాబట్టి మేము తప్పు ఉంటే మాది, మీరు మా మీద కేసులు పెట్టించారు. ఆ కేసులకు మేము హైకోర్టులో చూసుకున్నాం. మేము ఆ కేసులను న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఒకటి. రెండోది, మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లు వచ్చినాయంటు, బీఆర్ఎస్కు 18,000 ఓట్లు వచ్చినాయంటు, అంటే 38% వచ్చినాయంటు. మీరు ఒక చిన్న లాజిక్ చూడండి. 19 సీట్లు వచ్చిన వాళ్ళకేమో 21,000 ఓట్లు వచ్చినాయి. 12 సీట్లు వచ్చిన వాళ్ళకేమో 18,000 ఓట్లు వచ్చినాయి. ఈ సీట్ల తేడాలో చూడండి మీరు. బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఏమో రోహిత్ రెడ్డి గారి నాయకత్వం ఏమో అంతా కూడా చూపించిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. మీకు అందరు తెలుసు కదా. మా యొక్క 6 సీట్లు ఓడిపోయింది. కేవలం 6 సీట్లు, కేవలం 45-50 ఓట్ల మధ్యలో. 2 సీట్లు 70 ఓట్ల మధ్యలో. ఇది మాది పెద్ద నైతిక విజయం మాది. మీ మద్యాన్ని తట్టుకొని, మీ అధికారాన్ని తట్టుకొని, మీ గుండాయిజాన్ని తట్టుకొని, మీ దౌర్జన్యాన్ని తట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడ్డదంటే అది రోహిత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వం, మా కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి మీరు మళ్ళీ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్కి అనేక సార్లు మీకు సవాల్ విడిచినాం. రండి చర్చ కన్నాం.
చర్చ చేసుకుందాం, ఏ చౌరస్తాలో చర్చ చేస్తారో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం వస్తామని చెప్పినాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ తాండూరులో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినామో ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినాము. రోహిత్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తాండూరుకి 3800 కోట్ల రూపాయలతోటి తాండూరుని అభివృద్ధి చేసిన ఘనత రోహిత్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిదని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మళ్ళీ మీరు వస్తారంటే చర్చకి ఇప్పుడు సిద్ధం, మళ్ళీ చర్చ చేసుకుందాం. 3800 కోట్లు తెచ్చినామా లేదా అని చెప్పేసి ఓసారి ఆలోచన చేసుకున్నాను. మళ్ళీ నిన్న మైనార్టీ నాయకులు కూర్చుంటారు. పాపం వాళ్ళు అటు మహేందర్ రెడ్డిని చెక్కిండ్రు తెలుగుదేశంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్తో చెక్కిండ్రు. మరి ఈరోజు కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ గొప్ప పార్టీ, కాంగ్రెస్ అంత మంచి పార్టీ ఏది లేదన్నారు. మరి వాళ్ళకి అర్థం చేసుకున్నారే, ఈరోజు ముస్లింలకు అన్యాయం చేస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉన్నది. 60 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కానీ ఈ రోజు కూడా మైనార్టీల అభివృద్ధి చేయలేకపోయిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 55,000 మత కళాలు అయినాయి ఈ దేశంలో. 55,000 మత కళాలు. 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు సచ్చర్ కమిటీ వేసిండు మైనార్టీల కోసం. 2006లో సచ్చర్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈరోజు మైనార్టీలు, నా ముస్లిం సోదరులు దళితుల కంటే దారిద్ర్యం రేఖలో ఉన్నారని రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు 2014 వరకు అధికారంలో ఉన్నా కానీ ఏ మైనార్టీకి మేలు చేసిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో 7,50,00,000 రూపాయలను తెచ్చి ఈరోజు తాండూరులో కబ్రస్థాన్లు కానీ, ఈద్గాలు కానీ, మైనార్టీ స్కూళ్ళు కానీ, మసీదులు కానీ, కంపౌండ్ వాళ్ళని నిర్మించిన ఘనత మాది, మా నాయకుంది. ఈరోజు నువ్వు కూర్చొని నిన్నటిదాకా టీఆర్ఎస్ ఎంగులు మెతుకులు తిన్నోళ్ళు, నిన్నటిదాకా టీఆర్ఎస్ మోచేతి కింద నీళ్ళు తాగినోళ్ళు ఈరోజు పోయి మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నదనడం ఏడు వరకు సమంజసం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే నాయకులు అనేక సభల్లో చెప్పారు, హైదరాబాద్ రోడ్డుకు దేకే 22 करोड़ का रेजिडेंशियल स्कूल बनाया हमारे केसीआर साहब అన్నోళ్ళు వీళ్ళే. నిన్న కూర్చున్నోళ్ళే, వేరేళ్ళు కాదు. నిన్న కూర్చొని మాట్లాడుతున్నోళ్ళే చెప్పారు 22 కోట్లతోటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టామని. మరి వీళ్ళే చెప్పారు ఇండస్ట్రియల్ పార్కులు తెచ్చిందని. మళ్ళీ ఒకటే దినంకి మాట అంటే ఏ సన్ఫ్లవర్ రాజకీయాల నాయకులు అనమాట. సన్ఫ్లవర్ నాయకులు, ఎందుకంటే అది పువ్వు ఎక్కడ ఎండొస్తే అక్కడ పోతుంటారు, పొద్దుతిరుగుడు పువ్వు. సరే, వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉద్దేశం. మరి ఇంకా మేము ముస్లింలకు ఏమేమి చేసామనేది అందరూ కూడా తెలంగాణ ముస్లింలకు అందరికీ తెలుసు. మేము మౌజంలకు ఏమి ఇస్తామన్నాము, మహిళలకు ఏమి ఇచ్చినాము, నా ముస్లిం మహిళా సోదరులకు అబ్రాడ్ పోనీకే ఏ విధంగా స్కాలర్షిప్ ఇచ్చినాము, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. దాంట్లో పోదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ పొడుగు అవుతుంది. మరి ఇంకోటి, నిన్న సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ గారు కూర్చొని ఏమన్నాడు, సర్దార్ ఖాన్ కూర్చొని నేను ఒకసారి రోహిత్ రెడ్డికి యశోదాకు ఫోన్ చేయమంటే చేయలేకపోయినాను. ఎన్ని అబద్ధాలు మాట్లాడతావు సర్దార్ ఖాన్? ఎవరితో బినామీ పేరు మీద అప్పు వచ్చిన ప్లాట్లను ఇల్లు కట్టుకున్నావు. నీకు చూసి చూడనట్లుగా ఈరోజు రోహిత్ రెడ్డి కాపాడిన నువ్వేడైతే ఇల్లు కట్టుకున్నావో ఎవరిని ఇల్లది? పట్టా ఎంఆర్ఓ ఆఫీస్లో దొంగ పట్టా తీసుకొని ఇల్లు కట్టుకున్నావు. నువ్వు చెప్పాలా? నేను ఆ వాడికి కౌన్సిలర్ నుండి మా బ్రదర్ చెప్పాలని. ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడరాదు. ఇంకోటి ఏమన్నావు, యశోదాకు ఆ ఫోన్ చేయమంటే చేయలేదు. రోహిత్ రెడ్డి గురించి మీకేం తెలుసు? కేసీఆర్ గురించి మీకేం తెలుసు? తాండూరులో ఒక మైనార్టీ సోదరుడికి క్యాన్సర్ వ్యాధి వస్తే ఓ రాత్రిలో ఓవర్ నైట్లో 15 లక్షల రూపాయలు ఇప్పించిన నాయకుడు మా రోహిత్ రెడ్డి. 15 లక్షల రూపాయల నాయకుడు. ఇది నేను ఉట్టి మాట చెప్తలే. మీరు కావాలంటే ఆ పేషెంట్లో తాండూరులో ఉన్నాడు, ఆ కుటుంబం తాండూరులో మీరు 15 లక్షలు ఇప్పించిన తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క 15 లక్షల ఎల్ఓసి ఇవ్వడానికి ఇప్పించిన మొగోడు ఉంటే మాట్లాడమని మీ కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి అదేవిధంగా గతంలో ఒక కౌన్సిలర్ ఉండే నరేష్ బాండ్ అని, కాంగ్రెస్ కౌన్సిలర్ ఉండే, ఆయనకు కూడా ఏదో బ్రెయిన్ హ్యామరేజ్ అయితే ఆ రోజు ఇదే టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి ఆ రోజు నరేష్ బాండ్కు 7 లక్షలు ఇప్పించిన ఘనత కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం అంతే, ఈ టీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు.
ఏది నోటికి వస్తే అది మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అనేక విషయాలు అందరూ కూడా చెప్పారు. ముందల్లో ముసళ్ళ పడవాలని మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఒకసారి కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకోసారి ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు గెలిచింది. ఈరోజు మీరు అధికారంలో ఉంటే మేము ఈరోజు 12 సీట్లు గెలిచినాం. అది గొప్ప, అది మా కార్యకర్తల విజయం, అది మా నాయకుల దమ్ము, అది మా రోహిత్ రెడ్డి నాయకత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకోటి మళ్ళా ఏమనంటే లోకల్ 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 ఎవరు లోకల్? నేను నా లోకలా? బరాబర్ మనోహర్ రెడ్డి నువ్వు నా లోకల్. నీవు ఎత్తూరోనివి, నీవు ఈ ఊర్లో చెల్లదు, నీ సిక్కా ఇడ చెల్లనీయం. ఏదో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి గెలిచినవు తప్ప నువ్వు లోకల్ కాదు. రోహిత్ రెడ్డి లోకల్ కాదా? రోహిత్ రెడ్డి చదువుకోలేదు. రోహిత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఈయనే ఉంటిండు, రోహిత్ రెడ్డి వాళ్ళ తాత ఇదే తాండూరు నియోజకవర్గంలోనే ఉంటిండు. రోహిత్ రెడ్డి కూడా ఈ తాండూరులో 20 ఏళ్ళు కష్టపడితేనే ఎమ్మెల్యే అయిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాను. మీరు నా లోకల్ చెప్తా. నేను ఇప్పుడు నా బిడ్డ హైదరాబాద్లో అవుతుంది, నేను హైదరాబాద్ లోకలా? ఇట నలంద స్కూల్లో చదివింది మనోహర్ రెడ్డి పిల్లలు అని చెప్తుంది నీరజ. నా పిల్లలు హైదరాబాద్, నాకు కూడా హైదరాబాద్ సర్టిఫికేట్ ఇస్తారా? నా ఇంకో పిల్ల బెంగళూరులో చదువుతుంది, నాకు కూడా బెంగళూరు అంటారా? ఇది గడ్డ, ఇది రోహిత్ రెడ్డి గడ్డ, ఇది తాండూరు అడ్డ. ఇది దీనికి ఎవరు కూడా మార్చలేరు. నువ్వు నాన్ లోకల్వే. ఎట్టి పరిస్థితి ఎక్కడ చెప్పమంటే కూడా నాన్ లోకలే. నువ్వు నాన్ లోకల్, మహేందర్ రెడ్డి నాన్ లోకల్, చెన్నారెడ్డి నాన్ లోకల్, మాణిక్రావు నాన్ లోకల్, రోహిత్ రెడ్డి ఒక్కడే లోకల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గడాబందిగా చెప్పారు. ఏం తమాషనా? ఊకున్న కొద్దిగా తమాషా చేస్తున్నా. మీరు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా? మీరు పరిగీకేలు వచ్చి డబ్బు పెట్టి ఎన్నికలు కొట్లాడి మా మీద కేసులు పెట్టిస్తారా? మా తాండూరుల మీద? ఇప్పుడన్నా తాండూరు ప్రజలు కళ్ళు తెలుసుకోండి. తాండూరుకి ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వ్యక్తులను గెలిపించుకోండి. తాండూరు గడ్డ మీద పుట్టినోనికి గెలిపించుకోండి. తాండూరు గడ్డ మీద ప్రేమనోనికి గెలిపించుకోండి తప్ప ఎత్తురోడు ఎప్పుడైనా ఎత్తురోడే. ఎంత దౌర్జన్యం! రోహిత్ రెడ్డి గారి ఇంటికి రోహిత్ రెడ్డి మర్డర్ చేసిందా? లేకుంటే డకాడి చేసిందా? లేకుంటే టెర్రరిస్టా? హైదరాబాద్లో ఆయన ఇంటికి 50 మంది పోలీసులకు పెట్టి 50 మంది పోలీసుల నిఘాలో ఆయన ఇంట్లో చొరబడి ఆడ చిన్న పిల్లలకు మహిళలకు ఇబ్బంది పెట్టే విధంగా మీరు ఎమ్మెల్యే గారు పోలీసు సోదరులు వాడుకుంటారా? పోలీసు సోదరులకు కూడా చెప్తున్నాం, కొన్ని అనుకోని సంఘటనలో, కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాతో కూడా తప్పు జరిగింటుంది, మీతో కూడా తప్పు జరిగింటుంది. కానీ మీరు అధికార పార్టీ ఒత్తాసు వాళ్ళకితే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలీసు సోదరులకు చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఒకటే మాట ఫైనల్గా చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసుకోండి ఇవన్నీ నాటకాలు. పోలీసు వాళ్ళకి అంతే పౌరుషం ఉంటే, పోలీసు వాళ్ళకి అంతే ధైర్యం ఉంటే షాయిపూర్లో ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ చేసిండ్రు. ఇది ఇంపార్టెంట్ అని. షాయిపూర్లో ఎమ్మెల్యే గారు మీటింగ్ చేసిండ్రు. ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరాజ్ ఎక్స్ చైర్మన్ బాలరాజ్ ఏం మాట్లాడిందంటే, పట్లోల నర్సింహులు పోలీసు వాళ్ళకు పట్లోల నర్సింహులు కేసులు చేపించి సిఐకి 10,000 ఇస్తాడు అని చెప్పిండు. ఎవరు చెప్పిండు? బాలరెడ్డి చెప్పిండు. పోలీసులది చీమెనత్తు చచ్చిపోయిందా? పోలీసులకు పౌరుషం రాలే? 10,000 తిన్నామంటే పౌరుషం రాలే? మేము అన్యాయం కట్టుకుంటే మా మీద కేసులు పెడతారు. మీరేమో 10,000 రూపాయలు సిఐ తిన్నాడని ఈ రోజు రికార్డింగ్ ఉంది. అంతా నేను ఆ రికార్డింగ్ బయట పెడతా. ఈరోజు ఎందుకు కేసు వేయలేరు ఎమ్మెల్యే మీద, బాలరెడ్డి మీద, బాలరాజ్ మీద? కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఎప్పుడు కూడా వన్ సైడెడ్ చేయకండి. అధికారం మేము శాశ్వతం కాదు ఎవరికి. బరాబర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం. చెప్తున్న కార్యకర్తలు ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఇంకా నా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యం నింపుతాం. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మనోహర్ రెడ్డికి పరిగికి పంపించే మాట వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న కాంగ్రెస్ నాయకులు అని మరి నీరజ బాలరాజ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ అని అంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి రెండేళ్ల కిందట ఏ పార్టీలో ఉన్నాడు, 5 సంవత్సరాల కిందట ఏ పార్టీలో ఉన్నాడు.
ఇదే ప్రథమ పౌరాలు గెలిచిండ్రు, అదృష్టం నీకు ఇచ్చిండ్రు, చైర్మన్ అయినావు. అది మర్చిపోయి ఇంకా నువ్వు ఎలక్షన్లోనే కొట్లాడుతున్నట్టు ఫీలింగ్లో అవుతున్నావు. దయచేసి ఒకటి చెప్తున్నా నీవు నీ అదృష్టాన్ని దేవుడు వరం ఇచ్చిన నీకు ఇచ్చిన 36 వార్డులు నీకు అంతే సమానము. 36 వార్డుల డెవలప్మెంట్ నువ్వు అన్నావు. డెవలప్మెంట్ చూసి అభివృద్ధి చూసి ఊరలేక ఊరిసి పెట్టుకోవాలన్నావు. రైట్, డెఫినెట్ నువ్వు డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసి తాండూరు 36 వార్డుల ప్రజల మెప్పు పొందాలి. నువ్వు గతంలో నేను కాంగ్రెస్ గెలిచిన గతంలో నువ్వు 2 సార్లు టీఆర్ఎస్ గెలిచినావు. అంతర్గతంలో తెలుగుదేశం నుంచి ఓడిపోయినావు. నా మీద నీకు ఎప్పుడు మైండ్లో ఒకటే ఉంటుంది, నువ్వు చైర్మన్ అనేది సాయిపురం కాదు, 36 వార్డుల చైర్మన్. నువ్వు ఎప్పుడు చూసినా ఇప్పుడు నరసింహులు ఓడుకోలే. నరసింహుల గురించి మీరు వార్డ్ నెంబర్ 10లో 200 ఇండ్లు ఇస్తున్నాడు మనోహర్ రెడ్డి, 2 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆ 200 ఇండ్లు ఇచ్చేంత వరకు నీకు నిద్రపోనియేమో నిద్ర పట్టనియను. నువ్వు అన్నావు నా ఓటమికి ఎవరినో తెచ్చినావు, నా పర్సనల్ ఇమేజ్ మీద దెబ్బతీసినావు అని నేను భయపడలేదు. నీకుంది ముందు ఉంది ముసల పండుగ. నీ జాతకాలని బయటికి తీస్తున్నా. నువ్వు ఏమేమి చేసినావు, నువ్వు ఏడేడే ఉన్నది నీ జాతక అతి తొందర లోపలనే నీకు చూపిస్తానే. నువ్వు దయచేసి విమర్శించే ముందు ఆ వ్యక్తి ఎట్లుంటాడని విమర్శించు. నీకు బుద్ధి చెప్పిండు సాయిపూర్లో దీపం మీద నువ్వు అనేది ఎంత పెట్టినా మా అన్నదమ్ములకు పెట్టినా కూడా భయపడలేదు. నీకు చూపిస్తా రాబోయే అతి తొందర లోపలనే. నీవు ఏమేమి చేసినావు, ఏది నీ అప్డేట్లో ఏమేమి చేసినావు, నీదంతా బయటికి తీస్తున్నా. ఖచ్చితంగా నీకు ఎదుర్కొంటా. నువ్వు నీకు అవకాశం 15 రోజులు కాలేను. 15 రోజులు జాగ్రత్త అంటే 5 ఏళ్ళు ఉన్నది నీకు. 5 ఏళ్ళ లోపల ప్రజల మెప్పు పొందు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. 6 గ్యారెంటీలను మీ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు నెరవేర్చు. దళిత బంధు, రైతు బంధు, మరి పెన్షన్ అన్నవి ఇవన్నీ నెరవేర్చు. 200 ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే గారు నిన్నలేమన్నా మీటింగ్ జీఎంకే ట్రస్ట్ ద్వారా మీటింగ్ పెట్టి 200 ఇండ్లు 2 ఎకరాలు భూమి ఇస్తాడు. ముందు ఆ 200 ఇండ్లు జీఎంకే ట్రస్ట్ ద్వారా చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పారు. అది ఫస్ట్ ఆ 200 ఇండ్లకు ఇవ్వు, ఇచ్చి డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ చేసి ఎప్పుడు నువ్వు పండుకుంటే నర్సింగ్లో లేస్తే నర్సింగ్ మైండ్లో పెట్టుకోకు. 36 వార్డులను పెట్టుకొని డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ చేసి ప్రజల మెప్పు పొందు. అదే కానీ ఆడ కబ్జా చేసిండు, ఈడ కబ్జా చేసిండు, నువ్వు ఎవరినైతే కూర్చున్నట్టు చెప్పించినావు చూడు, వాంతో నాతో తొందరలో నేను చెప్పిస్తా. అది వదిలేదు. ఇప్పుడు నీకు నాకు ఇప్పుడు ఏం పని లేదు. ఇక నువ్వు అన్నావు ఇప్పుడు 20కి 60 ఎకరాలు చేసినా అన్నాడు. రైట్, నీకు 20కి 2 ఎకరాలు చేస్తాను. ఇది రాసి పెట్టుకో. రాబోయే అతి తొందరలో పని నేను వదిలేదు. నువ్వు నీరజ బాలరెడ్డి కాదు, నీరజ బాలరాజు. నువ్వు నీరజ బాలరాజుని ఇప్పుడు తాండలు నీరజ బాలరెడ్డి అంటారు అందరూ. నీరజ బాలరాజు గారికి తీసుకొస్తా నేను. నీ ఎంబడి పరుడే ఉన్నది. ఇప్పుడు వేరే ఆలోచన ఏమీ లేవు నాకు. నాకేం పని ఉంది? నా పని వార్డ్ నెంబర్ 9 దీపా నరసింహ చూసుకుంటారు. నాకు వార్డ్ నెంబర్ 10 200 ఇండ్లు ఇచ్చే వరకు నిద్రపోని అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆమెకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 200 ఇండ్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, వాళ్ళ ప్రథమ పౌరాలకు చెప్తున్నా. 200 ఇండ్లు ఇచ్చేంత వరకు నిద్ర పట్టేది లేదు, నిద్ర పట్టించేది లేదు. జై కేసీఆర్, జై రైతన్న. ముఖ్యంగా ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికే కారణం, నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారి పైన, మా నాయకుల పైన ఏవైతే ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రథమ పౌరులు అయిన నీరజ బాలరెడ్డి గారి గురించి మీరు గెలిచి ఇంకా 15 రోజులు కూడా వెళ్ళలేదు మేడం. ఇంకా 5 సంవత్సరాల పండుగ ఉంది. మీరు ఇప్పుడే ఇంకా బుల్లెట్ ట్రైన్లో పోతే అంటే విమర్శల గురించి, మీరు బుల్లెట్ ట్రైన్లో పోవాల్సిన కారణము మన తాండూరుని డెవలప్మెంట్ విషయంలో మీరు బుల్లెట్ ట్రైన్లో వెళ్ళాలి. కానీ ఈ చిన్న తీసుకొని వచ్చి మా మాజీ పైలట్ రోహిత్ రెడ్డి గారి పైన విమర్శించడము, అసలు ఆ జరిగిందేంటి మీకు తెలుసు మొత్తం. మా పైలట్ రోహిత్ రెడ్డి గారి గురించి చెప్పే అర్హత అనేది మీకు లేదు. ఎందుకంటే మీరు ఆయనతోటి పనిచేసింది, మా పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారితో కలిసి పనిచేసింది. మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ అయితే ముందైతే మీరు టీఆర్ఎస్లోనే ఉన్నారు. మీరు మీ భర్త అయినా
అక్కడున్న కాంగ్రెస్ నాయకులైనా అందరు టీఆర్ఎస్లో ఉన్నారు. అయితే మీకు తెలుసు గల్లీ గల్లీ పైలట్ అనే ప్రోగ్రాంలో మీరు మా రోహిత్ అన్న వెనకాల మీరు నడిచింది. ఆ సమయంలో ప్రతి వాడకి రోహిత్ అన్న వెళ్ళి ఏ విధంగా వార్డులని డెవలప్మెంట్ చేయడానికి ఎంత కృషి చేసిండ్రు, మీరు దానికి తోడై మీరు కూడా మీ వార్డులో నడిచిండ్రు. ఆయన ఆప్యాయత అనేది మీకు కూడా తెలుసు, ఆయన మంచితనం అనేది మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు రౌడీజం అంటున్నారు, అప్పుడు ఈ రౌడీజం మీకు తెలియదా? మీరు కాలి నడకల చెప్పులు లేకుండా నడుస్తుంటే ఇదే పైలట్ రోహిత్ అన్న మీ కాళ్ళకు చిన్న రవ్వలు తగ్గుతున్నాయి చేతితో ఎత్తేసిన సందర్భాలు మీరు చూసిండు. అదే మీ వాడాలి అంత మంచి అంత గొప్ప వ్యక్తి మా రోహిత్ అన్న. ఆ రోజు జరిగిన సంఘటన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం ఉందని ఇంకా 4 మా డిక్లేర్ కాకముందే మన ఎమ్మెల్యే గారు లోపల వెళ్ళేసరికి రోహిత్ అన్న కూడా సరే అది ఏంటో అడగడానికే ప్రశ్నిస్తే దానిపైన రౌడీదామని చెప్పి అంటే అడిగే అంటే ప్రశ్న అడిగితే వాళ్ళు రౌడీలా? బాలరెడ్డి గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, బాలరాజ్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నారు? ఇంద్రమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, ఇంకా అది ఎన్టీఆర్ నగర్ బోగస్ ఓట్లతో గెలిచింటాను, రేవట్లు బోగస్ ఓట్లు. నేను ఈరోజు బాలరాజ్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇంకోటి సవాల్ విసురుతున్నాను. అక్కడ రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో నేను చేసిన అన్నట్టు నా ఓటైనా కానీ నా ఫ్యామిలీ ఓట్లైనా కానీ బయట నుంచి నేను ఒక్క ఓటు కూడా కొత్తగా నేను నా పర్సనల్గా నేను చేయించిన ప్రూఫ్ చేస్తే నేను నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తాను. పదవికి రాజీనామా చేసి మీరు ఎట్లా అయితే పోటీ చేయమంటే అట్లా పోటీ చేస్తాను, మళ్ళీ అదే మెజార్టీతో గెలిచి చూపిస్తాను. ఎందుకంటే మేము అక్కడ ప్రజల్లో ఉన్నాము, ప్రజలు దానికి మాకు మద్దతు ఇచ్చి ఇప్పుడు పోయి మీరు 30 వార్డులు కానీ 8వ వార్డులకు పోయి అడగండి, 10 సంవత్సరాల పిల్లగానికి అడగండి. నేను గెలిచి 15 రోజులు కూడా రాలేదు. మీ కౌన్సిలర్ ఎవరంటే జాయిపోయాడు, అంత పేరు మేము అక్కడ సంపాదించినాం. మీరంటారు మద్యం అంటారు, మీరంటారు గాంజాయి అంటారు. అంటే మద్యం గాంజాయి అని అంటున్నారు కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు అనే మాటలు అవి. మద్యం అనేది తాండూరు మొత్తానికి తెలుసు, ఏ వార్డులో దానికి బ్లాక్లా ఎక్కడ మంచిగా మద్యం అమ్మబడుతుంది, ఎవరి ఛాయాచిత్రాలలో ఆ మద్యం అనేది ఎక్కడ అమ్మబడుతుందో షైపూర్లో అందరికీ తెలుసు. ఆ అమ్మే వ్యక్తి కూడా ఎవరికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. మీరు మీ దగ్గర అన్ని దొంగతనాలు పెట్టుకొని మీ దగ్గర ఇవన్నీ పెట్టుకొని మీరు మమ్మల్ని విమర్శించడం తప్పు. ఈరోజు రాజేంద్రమ్మ కాలనీలో వెళ్ళి చూడండి, మద్యం అమ్మకం అనేది ఒక్క షాప్లో జరుగుతలేదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మా వార్డుకి అభివృద్ధి చేసి చూపెట్టండి. 36 వార్డులలో మా వార్డు అనేది చాలా వెనుకబడింది కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నీరజ పార్టీ గారు, మీరు ప్రథమ పౌరులు, మాకు చైర్పర్సన్, మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మేము అందరం గౌరవిస్తాం. మేము కౌన్సిలర్ 12 మంది కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. మా రోహిత్ అన్న అనేది ఇప్పటికీ కూడా ఒకరిని కింద చేసి ఒకరిని ఇచ్చేసి మాట్లాడుతూ చెప్పలేరు. ఏ పార్టీ అయినా కానీ ఆయన అందరికీ ఎమ్మెల్యే, మీరు అందరికీ చైర్మన్ కాబట్టి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం. కానీ మీరు అభివృద్ధికి మాట్లాడకుండా ప్రతి చిన్నదానికి మీరు మాట్లాడుతూ ప్రతి చిన్నదానికి మీరు విమర్శిస్తుంటే అదనేది చాలా బాధాకరమైన విషయం. మాకు మీరు మాట్లాడుతుంటే రండి, మా వార్డులోకి రండి. డ్రైనేజ్ సమస్య ఎంత పెద్ద ఉంది చూడండి, రోడ్ల సమస్య ఎంత పెద్ద ఉంది చూడండి. మీరు అవన్నీ చూడకుండా మీరు చిన్నదానికి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా అంటే మనము చైర్మన్ పదవి మీకు వచ్చిందని మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడడం తప్పు. మీరు చైర్మన్ ఈ పదవి అనేది అన్ని కాలం ఉండదు, 5 సంవత్సరాలు ఉంటుంది, అందరూ తెలుసు. 5 సంవత్సరాల తర్వాత మన జనాలు అనేది గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీరు చూడండి, కోట్రిక విజయలక్ష్మి గారిని ఆ స్టాఫ్ అయినా కానీ ప్రజలైనా కానీ ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా సాఫీగా మున్సిపల్ కౌన్సిల్ మీద ఉన్నట్టు
మీరు గెలిచి 15 రోజులు కూడా కాలేదు, అప్పుడేనా? ఇంకా ముందర చాలా ఉంది, ముందర ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేయాలి. మీరు ఇప్పుడే ఇట్లా విమర్శలు చేసుకుంటా, మీరు అభివృద్ధి చేయకుండా ఇవన్నీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అభివృద్ధి ఎప్పుడు చేస్తారు? మీరు అభివృద్ధి పరంగా మీరు ఎక్కడొచ్చినా మేము వెంటుంటాం, కానీ అభివృద్ధి విడిచిపెట్టి మీరు మీరు చేంజ్ చేస్తే ప్రతి దగ్గర మేము అడ్డుకొని చెప్పి రెడీగా ఉంటాం. ఎక్కడ కూడా ఏ మోసం జరిగినా మున్సిపల్లో మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం. ఇంకా కొందరు సీనియర్ నాయకులు మన రౌపన్న గారు ఆయన అన్నారు మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ, మీరు ఏ పార్టీ నుంచి వచ్చిందంటే మీరే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. మైనార్టీ అంటే మీరేమన్నా ఎంఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ? మీరు ఒక సెక్యులర్ పార్టీలో ఉన్నారు అంటే మైనార్టీ మీకు ఒక్కరికే సొంతమా? ఈరోజు 36 వార్డులలో అత్యధిక ఎక్కువ మెజార్టీ ఉన్న వార్డు నా వార్డు, మైనార్టీలు ఉన్న వార్డు. మరి అక్కడ మీరు వచ్చి మీరు 3-4 సార్లు కూడా మీరు స్పీచ్ ఇచ్చిండ్రు, కానీ అక్కడ ప్రజలు మీకు బుద్ధి చూపించారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి ఎలక్షన్లలో ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తారు తప్ప మీరు ఒక్కసారన్నా ప్రజల దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటి అడిగినరా మీరు ఎప్పుడన్నా? మన అబ్దుల్ రజాక్ సార్ కూడా మాట్లాడారు, ఆయన 29 వార్డు నుంచి మీరు గెలిచిందంటే అక్కడ ఏం పనులు ఉంటాయని. అరే మీరు ఒక చేత అయితే మీకు అందరికీ మాలాంటి మాస్ వార్డులకు వచ్చి అక్కడ అనేది అభివృద్ధి చేసి చూపెట్టండి. బోగస్ రోడ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అవి కూడా మీరు తెలిసి చూపిస్తా. మీకు దమ్ముంటే మీరు నాతో సూటిగా వచ్చి మాట్లాడండి. ఏ వార్డులో బోగస్ రోడ్లు ఉన్నాయో ఎవరెవరు బోగస్ రోడ్లతో గెలిచి అందరికి తెలుసు. మీరు అధికారంలో ఉండి బోగస్ రోడ్లు చెప్పడం తప్పు. మీరు చేసే అభివృద్ధి పనుల గురించి మాట్లాడండి. మేము చెప్తాం మా లీడర్ రోహిత్ అన్న చేసిన అభివృద్ధి పనులు ఏమిటంటే పల్లె పైలట్, గల్లీ పైలట్ అనే ప్రోగ్రాంలలో మీరు చూసిండ్రు, తాండూరు ప్రజలు చూసిండ్రు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేసిండ్రు. ఈరోజు మీరంటారా? ఇంకోరు మేడం గారు పాపం ఆమె ఇక నాకు అవ్వస్తుంది, ప్రెస్ మీట్కి కూడా పిలవలేరు ఆమె. మీ పరిస్థితి అట్లా ఉంది, మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. కనీసం మీ వార్డు నుంచి ఒక కౌన్సిలర్ని కూడా మీకు గెలిపించలేకపోయింది. మీరు ప్రజలలో ఏం చేస్తారు? ప్రజల కోసం ఏం చేస్తారు? మీరు అంశాల పైన ఫోకస్ పెట్టండి. ఈ ఎమ్మెల్యే గారు వస్తే ఆయన ఇంటా పోయి తిరిగి ఫోటో దిగడం కాదు. రాజకీయం అంటే, సోషలిజం అంటే, పొలిటికల్ పేరు మీరు మారుస్తుండ్రు. పొలిటికల్ అంటే ప్రజాసేవ. ఏ విధంగా మీరు ప్రజాసేవ చేస్తుంది? సూటిగా అడుగుతున్నాను కాంగ్రెస్ నాయకులకు అందరికీ, మీరు ఏ విధంగా ప్రజాసేవ చేస్తుంది? మీరు చెప్పిన సేవల గురించి చెప్పండి, ప్రజల్లో ఆ సేవ గురించి చెప్పండి. కానీ ఆయన ఇచ్చేసి ఈయన ఇట్లా చేసి అది కాదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మన ప్రభాకర్ అన్న కూడా మాట్లాడినంట, ఆయన సంబంధం లేని విషయం. అరే మా పార్టీకి సంబంధించిన అంటే మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరాల శ్రీనివాస్ రెడ్డి ఆయనకి అక్కడ వాటి నుంచి నిలబెట్టడానికి కూడా అంటే ఆయన ఏమంటే కూడా రాకపోతే ఆయన ఒకరిని నిలబెట్టి ఆయన వెంటుండి గెలిపించింది. ఆ సత్తా మా బీఆర్ఎస్ పార్టీ, ఆ సత్తా మా బీఆర్ఎస్ నాయకులు. మీరు ఒక కౌన్సిలర్ నుండి మీ ఇంట్లో మీరు తలుచుకుంటే మీ అమ్మని నిలబెట్టేసుకుంటారు, కానీ మీ వల్ల కాలేదు. ఎందుకంటే మీరు ప్రజల సమస్యని ఏం చేయలేదు. మీ మనసులో తెలుసు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరని. ఎందుకురా దేవుడా నిలబెట్టి ఎందుకు మనము 200-100 ఓట్లు తీసుకొని మందిలో మీ బద్దాం కావడం కంటే హాయిగా దుప్పటేసుకొని ఇంట్లో అంటున్నారు. దుప్పటేసుకొని ఇంట్లో అంటున్నారు. కనీసం కాంగ్రెస్ నుంచి ఎవరన్నా నిలబెడితే వాడిని ఇంట కూడా తిరగని మీకు కూడా కాదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రజల్లో వెళ్తే ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు, మీరేం పని చేసినా అడుగుతారు. కావున నేను ఒకటే చెప్తున్నా, ఇంకా నాకు కూడా పనులు చాలా ఉన్నాయి.
మేము కూడా ఎందుకంటే కౌన్సిలర్గా ఎన్నుకోబడినాం కాబట్టి ప్రజల్లో వాటిల్లో మా పనులు ఎక్కువ ఉన్నాయి. మీరు మళ్ళీ మళ్ళీ ఇట్లా విమర్శ చేసుకుంటా పోతే మా పనులు ఖరాబ్ చేసుకొని మీకు సమాధానాన్ని ఇవ్వడానికి కూడా మాకు కూడా టైం ఎక్కువ లేదు. మేము ఇప్పుడు ప్రజల్లో ఉంటాము. మీరు అవసరమైతే ప్రజల కోసం మీరు రండి, మీ తోడు మేము ఉంటాం. చైర్మన్ గారు, మా వార్డులలో మాస్ వార్డులను మీరు ఎంచుకోండి, అక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యల గురించి మాట్లాడండి. ఆ దాంట్లో మీరు సహకరించకపోతే మమ్మల్ని విమర్శించండి అని ఒకటే చెప్తున్నాము. ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఒకటే చెప్తా, మా ప్రజల సమస్యలకు మీరు అడ్డొచ్చినా, మేము పెట్టే దాంట్లోకి ఎజెండాలకు మీరు దానికి హామీ ఇవ్వకపోయినా మేము ఊరికెనేది లేదు. మా దగ్గర జనబలం ఉంది, మాకు సమస్యల్ని మీరు తీర్చక ఇవన్నీ వేస్ట్ ప్రెస్ మీట్లు పెట్టి వృధాగా మీ టైం ఖరాబ్ చేసుకోకండి. మీరు ప్రజల్లోకి రండి. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మేము అవసరమైతే మీ ఛాంబర్నైనా మీ ఇంట్లో అయినా మేము ముట్టడి చేస్తాం, మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తాం. మీరు మా మాజీ ఎమ్మెల్యే పైన చెప్పే విమర్శలన్నీ, ఆరోపణలన్నీ తప్పు. మీరు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఒక హీరోయిజం చూపెట్టడానికే, అంటే ఒక ముప్పు ఏమంటారు అది మెప్పు తీసుకొనికే మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకండి. మీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గర మెప్పు తీసుకోవాలనుకుంటే ప్రజల సమస్యలను తీర్చండి. దేవుడు మీకు ఆటోమేటిక్గా మెప్పు ఇస్తాడు. ఏమంటారు అది ఇంకా అన్నీ దొరుకుతాయి. సరే, నాయకులందరికీ నేను కోరుకున్నట్టు ఒకటే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే మేము వింటుంటాము. మీరు ఏది కొన్ని ఆరోపణలు చేస్తే మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పైన కానీ మా పైన కానీ అభివృద్ధికి అడ్డుపడితే మేము దేనికి సహించము. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు మా పైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఏం చేసినా మేము ఊరుకునేది లేదు. ఇలా కేసులు పెడితే న్యాయస్థానం మాకుంది, మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఒకవేళ మేము తప్పు చేస్తే శిక్షించబడతాం, ఒకవేళ తప్పు చేయకపోతే న్యాయం అనేది మనం